మీలో ఎంతమందికి ప్రోమోలో ఉన్న బిల్డప్ ఈరోజు టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో లేదని అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే పసలేదు మామ, అస్సలు అంటే అస్సలు సరిపోలేదు. బికాజ్ వీడియోలో కానీ లేకపోతే ఏమంటారు మన ప్రోమోస్లో 3 ప్రోమోస్లో ఇచ్చి పడేస్తాడు నాగ మామ అన్నంత రేంజ్లో ఉంది. తీరా ఎపిసోడ్ చూస్తే అబ్బా ఏంట్రా ఎలా ఉంది అని సప్పబడిపోయింది అనమాట. ఎత్తిపడేసే ఒక ఎపిసోడ్ అని చెప్పొచ్చు. చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఇంకా కొంచెం గట్టిగా నాగమామ అడుగుండొచ్చు, బట్ ఆయన అడగలేదు. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో అనమాట. సో ఈరోజు మంచి సాంగ్తో స్టార్ట్ అయ్యింది. మంచిగా ఆడియన్స్ అందరూ కూడా మంచి హుషారుగా ఉన్నారు. ముందే నాగ్ సార్ చెప్పేస్తారనమాట, మన ఆడియన్స్ అంతా హుషారుగా ఉన్నారు, వాళ్ళకి ఓట్ ప్యాడ్స్ ఇచ్చేసేయండి అని చెప్పి. సో వీడియోలోకి వెళ్ళినప్పుడు మన మాధురి గారు, ఓకే కంటెస్టెంట్ బై కంటెస్టెంట్ మాట్లాడుకుందాం. మాధురి గారిని అడిగిన క్వశ్చన్ అనమాట, తనకి ఎవరు మన కళ్యాణ్కి జరిగిన ఇష్యూ, తనకి అండ్ దివ్యాకి జరిగిన ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు మాధురి గారు చెప్తారు, సార్ తన అడిగిన విధానం, తను అలా ఆన్సర్ చేసిన విధానం నాకు నచ్చలేదు సార్. నేను యూజువల్గా బయట ఇప్పటి వరకు డిమాండ్ చేసి ఆర్డర్లు చేస్తూ ఉన్నాను సార్. సో అట్లా నేను మాట్లాడలేను సార్, నాకు కుదరదు సార్. అంటే బయట ఇంట్లో మనం ఎలా అయినా ఉంటాము, రోడ్డు మీద ఎవరినైనా ఏరా పోరా అనేస్తాము, బిగ్ బాస్ హౌస్లో కూడా అలానే ఉంటే కుదరదు కదండి. ఆవిడ ఆ మాట అన్న తర్వాత కూడా బిగ్ బాస్ హౌస్ ఈజ్ డిఫరెంట్ అని నాకు సార్ గట్టిగా చెప్పలేదు. అందుకే బిగ్ బాస్ హౌస్ నేలో వచ్చిందే నేర్చుకోవడానికి అని సింపుల్గా చెప్పి వదిలేశారు. మేబీ పొలిటికల్ ప్రెషర్ గురించా లేకపోతే ఆవిడకి ఇన్ఫ్లుయెన్స్ ఉందని అనలేదా నాకు అర్థం కాలేదు. బికాస్ అంత ఈజీగా రీతుకి ఆయేషాకి జరిగిన విషయంలో రీతుదే తప్పని చెప్పి అంత ఈజీగా పాత సెలబ్రిటీస్నో కామనర్స్నో తిట్టినంత ఈజీగా మాధురి గారిని నాకు సార్ ఎందుకు తిట్టలేకపోయారో నాకు అర్థం కాలేదు. బికాస్ ఐ టోటలీ డిడెంట్ లైక్ ఇట్ అనమాట. ఇంకా కొంచెం గట్టిగా మాధురి గారిని తిట్టచ్చు నాగ్ సార్. సో ఆ విషయంలో నాకు నచ్చలేదు. బికాస్ ఆవిడ వాడిన ఫౌల్ లాంగ్వేజ్, ఫస్ట్ ఏది వీడియో అయితే రీతు అండ్ డీమోన్కి చూపించారో, లేకపోతే ఏ వీడియో అయితే తనూజాకి చూపించారో, అక్కడ రమ్యని పిలిచి గదిలో రమ్య నువ్వు మాట్లాడిన వర్డ్స్తో నాకు ప్రాబ్లం అని చెప్పారు. అదే మాట ధైర్యంగా ఎందుకు మాధురి గారికి నాకు సార్ చెప్పలేదు, ఎందుకు బిగ్ బాస్ టీం భయపడుతుందో నాకు అర్థం కాలేదన్నమాట. బికాస్ బిగ్ బాస్ అంటే అందరికీ సమానమే, జెండర్ బయాస్డ్ లేని షో అని చెప్పి అంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు 100% అలానే జడ్జ్మెంట్ కూడా ఉండాలి. సో నాకు ఆ విషయంలో మాత్రం నచ్చలేదన్నమాట. బికాస్ ఏ వర్డ్స్ అయితే బాగాలేదని మీరు రమ్యకు చెప్పారో అదే విషయం చెప్పాలి. బికాస్ దాట్ కాన్వర్జేషన్ జరిగిందే మాధురి అండ్ రమ్య మధ్య. అసలు చప్పట్లు కొట్టచ్చు, ఇలా చేసింది, ఆ అమ్మాయి చనువివ్వబట్టే కదా ఇలా జరిగింది, ఈ అసాసినేషన్, ఈ క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేసింది రమ్యతో, కాన్వర్జేషన్ స్టార్ట్ చేసిందే మాధురి అనమాట. సో ఆ విషయంలో నాకు సార్ ఆవిడని ఖండించకపోవడం నాకు నచ్చలేదు, నా ఫస్ట్ పాయింట్. మై సెకండ్ ఇష్యూ ఇస్ సేమ్ అగైన్ మాధురి విషయంలో. మళ్ళీ ఆవిడ కళ్యాణ్తో మాట్లాడిన విషయం కానీ దివ్యతో అరిచిన విషయం కానీ అలా పొలైట్గా వదిలేశారు. ఏంటమ్మా అలా ధమ్కీలు ఇస్తున్నావు, అందరితో హేగి అని మాట్లాడుతున్నావు అని అన్నారు. 2 ఆ స్లీపింగ్ ప్యాటర్న్ విషయంలో కూడా రీతు గురించి ఆవిడ గురించి చెప్పినప్పుడు కూడా చాలా నవ్వుతూ పొలైట్గా ఈజీగా మాట్లాడారు. సో అదైతే నేను తీసుకోలేకపోయాను అనమాట. బికాస్ 100% అలా బిగ్ బాస్ హౌస్లో వేరే ఇంకా ఏ కంటెస్టెంట్ మాట్లాడినా సార్ ఊరుకునే వాళ్ళు కాదు. సో హియర్ ఐ కెన్ సీ దట్ బయాస్డ్ జడ్జ్మెంట్ అనమాట మాధురి విషయంలో. వేరాజ్ రమ్య తనుజ గురించి మాట్లాడింది, ఇటు రీతు గురించి మాట్లాడింది. వాళ్ళిద్దరికే ఎందుకు చూపించాలి? అదే విషయం వచ్చి బయట అందరికీ కంటెస్టెంట్స్ అందరికి ముందు ఎందుకు చూపించలేదు? రమ్య ఇలా అనడం తప్ప రైటా? ఎందుకంటే మాస్క్ మ్యాన్ అనని విషయాన్నే, అంటే ఏమని, నేను ఇన్ని రోజులు ఒక్క అమ్మాయితో ఆడుతున్నాను, 2 మగవాళ్ళతో ఆడుతున్నాను అనుకున్నాను, ఇప్పుడే తెలిసింది 3 ఆడవాళ్ళతో ఆడుతున్నానని ఆయన ఒక సంభాషణ ఎగ్జాంపుల్గా చెప్పిందానే పెద్ద సీన్ చేసి అందరి ముందు వేసి ఓటింగ్ తీసుకున్నారు కదా. మరి ఇప్పుడు కళ్యాణ్ ఇమేజ్ పాడు చేసి, ఇటు తనూజ ఇమేజ్ని పాడు చేసి, ఒక సెలబ్రిటీని, ఒక కామనర్ క్యారెక్టర్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అంతగా మాట్లాడినప్పుడు అందరి ముందు వేసి ఎందుకు ఓటింగ్ అడగలేదు? అది నాకు నచ్చలేదన్నమాట. బికాస్ వాళ్ళు ఓటింగ్ 100% అడగాలి. ఎందుకంటే ఆ అమ్మాయిలు పిచ్చోడు,
నన్ను అలా ముట్టుకుంటే నేను లాగిపెట్టి కొడతాను, ఇలాంటి వర్డ్స్ చాలా తప్పండి. బికాస్ తను అసలు అలా బిహేవ్ చేసిన సందర్భంలో తను అంటే వాళ్ళకున్న ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఆ మాటకు వస్తే భరణి గారు లిటరలీ దివ్యాని హక్ చేసుకొని కిస్ చేశాడు. అది రిలేషన్ ఏదైనా కానీ మరి అది తప్పే కదా, వాళ్ళిద్దరికి ముందు పరిచయం లేదు కదా, అది ఫిజికల్ టచ్చే కదా. నౌ రీతు డీమన్ వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నారు, నార్మల్గా హగ్గించుకున్నారు, అది తప్పే కదా. వాళ్ళిద్దరికి ముందు పరిచయం లేదు కదా. ఫిజికల్ అంటే ఏంటి, జస్ట్ హాయ్ హలో అని టచ్ చేయడమా? ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉంటే ఆ అమ్మాయి చెప్తుంది కదా. తనుజ చెప్పింది అని కళ్యాణ్ విషయంలో అడిగినప్పుడు సార్ తను చేయి వేసినప్పుడు తనుజ అలా దూరంగా వెళ్ళిపోతుంది, తిను అలానే చేస్తున్నాడు, బయట అలానే చూశాను, లోపల అలా చూశానని చెప్పింది. మరి మాధురితో మాట్లాడిన కాన్వర్జేషన్లో ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే ఎందుకు చెయ్యి వేస్తే వెళ్ళిపోవట్లేదు, చెయ్యి వేస్తే ఎందుకు అలా వేయించుకుంటుంది, రెండు చేతులు కలవందే చప్పట రాదని ఎందుకు చెప్తుంది? సో తన స్టేట్మెంటే తనకి కాంట్రాడిక్ట్ అవుతుంది. ఆ వీడియో వేసింది నాకు సరే, ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు అదేంటమ్మా వీడియోలో ఒకలా చెప్తున్నావు, ఇక్కడ ఒకలా చెప్తున్నావు. సో తనుజకి వీడియో వేసినప్పుడు ఒకలా చెప్పింది, మరి ఇది చేసినప్పుడు ఇలా చెప్పింది. అప్పుడు అడగాలి కదా నాకు సార్, ఏంటమ్మా రమ్య ఇలా ఒక్కొక్క కళ్యాణ్తో మాట్లాడిన సంభాషణలో ఇలా మాట్లాడి ఇప్పుడు ఇలా నీ స్టేట్మెంటే కాంట్రాడిక్ట్ అవుతుంది. సో నువ్వు ఇలా కళ్యాణ్ అండ్ తనుజ ఇమేజ్ నువ్వు ఇలా చేసావు అని చెప్పి ఎలా అయితే మాస్క్ మ్యాన్ విషయంలో ఓటింగ్ అడిగారో అలా అడుగుంటే అసలు ఎపిసోడ్ టీఆర్పీ పైకి లేచిపోయేది. టీఆర్పీ అనే కాదు, అది ఒక పర్సన్ రైట్ అనమాట. సో మాస్క్ మ్యాన్ కామనర్ కాబట్టి ఆయన అడిగారు, వీళ్ళు సెలబ్రిటీ కాబట్టి అడగలేదా అనేది నాకు ఒక క్వశ్చన్. బికాస్ 100% రమ్యకి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ట్యాగ్, ఒక కాంట్రవర్సీ క్వీన్గా అమ్మాయికి కూడా పేరుందనమాట. సో దాట్ ఐ డిడెంట్ లైక్ ఇట్. అండ్ ఆయేషా విషయంలో రీతుకి ఆయేషాకి జరిగిన కాన్వర్జేషన్లో 100% రీతు మిస్టేక్. ఎస్, రీతు చెప్పినట్టు రీతు చాలా హ్యాపీగా ఉండింది ఆయేషా వచ్చినప్పుడు. ఆయేషా ఎందుకో తను అవాయిడ్ చేస్తుంది. ఇట్ కుడ్ బి హర్ గేమ్ స్ట్రాటజీ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు నాకు సార్ తను అడిగారు, సార్ ఆ కాన్వర్జేషన్లో కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి నేను కళ్యాణ్ ఇన్వాల్వ్ చేశాను, బికాస్ కళ్యాణ్ కెప్టెన్. కళ్యాణ్ కూడా ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత లైవ్లో ఆయేషాకి చెప్తాడనమాట, అరే ఆయేషా నువ్వు మర్చిపోయావా ఏంటి, నిన్న నైట్ నువ్వు నేను ఉన్నప్పుడు రీతు వచ్చి చెప్పింది, నువ్వేం మాట్లాడలేదు, తను వెళ్ళిపోయిన తర్వాత నీకు తనకి అంతా ఓకేనా అని కూడా అడిగాను, నువ్వేం మాట్లాడలేదు, అదేంటి అలా గొడవాడు అని అంది. సో ఆ సంభాషణలో కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యాడు. నాకు సార్ సంబంధమే లేకుండా ఈ ఎవరు మన మాధురి స్లీపింగ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పిన కాన్వర్జేషన్లో అందరి ముందు కళ్యాణ్ ఉన్నా సరే అప్పుడు కళ్యాణ్ అడగకుండా అప్పుడు ఎలా ఇండివిజువల్గా మాట్లాడు, ఇక్కడ కూడా అలా మాట్లాడచ్చు అంటాడు. ఇక్కడ నా మాధురి అప్పటికప్పుడే కాన్వర్జేషన్ మాట్లాడింది, దానికి కౌంటర్ రియాక్షన్ రీతు ఇచ్చింది. ఇక్కడ జరిగిన సినారియో వేరు, అక్కడ జరిగిన సినారియో వేరు. తను ఒక డిష్ వాషర్ క్లీనర్గా చేసింది, తన క్లీనింగ్ వర్క్ అయిపోయింది, ఎవరైతే తిన్నారో ఆ లెఫ్ట్ ఓవర్స్ వదిలేశారు కాబట్టి నేను అన్నీ క్లీన్ చేసేసాను, అవి మాత్రమే ఉన్నాయని కళ్యాణ్ కెప్టెన్ అయిన కళ్యాణ్కి అప్డేట్ ఇవ్వడానికి వచ్చింది. ఆ విషయం ఈ విషయం ఎలా ఒకటైపోతుందో నాకు తెలీదు, ఎందుకో తెలీదు. చాలా రోజులుగా అందరూ నాకు సార్ ఎపిసోడ్స్ చూసి మాట్లాడితే బాగుండని అన్నారు కదా, అది ఫస్ట్ టైం నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అనమాట. చాలా చాలా అన్ఫేర్ అయితే జరిగింది. బికాస్ కొన్ని ఇన్సిడెంట్స్లో అబ్బా వీళ్ళని అసలు ఇంకా తిట్టొచ్చరా, అసలు ఏంటి ఈయన అడగట్లేదు అన్న ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అయితే నాకు వచ్చింది నాకు సార్ మీద. సో పస్ అయితే లేదు బా, నాకు అస్సలు నచ్చలేదు ఈ వీడియో. అంటే ఏదైతే ఎపిసోడ్లో వచ్చిందో అది నచ్చలేదు. చాలా అంటే ఏమంటారు, టీఆర్పీ కోసమో క్లిక్ బైట్స్ కోసమో ప్రోమోల కోసమో వేసినట్టుంది. ఇమ్మాన్యుయల్కి పగిలిపోద్ది అన్నారు, ఏం పగిలిపోయింది, తుస్సు అనిపించారు, దానికి అంత బిల్డప్ ఇచ్చింది. అది అప్పుడు నిజంగా ప్రోమో కోసం చేసినట్టే కదా, అంత పెద్ద కంటెంట్ ఇవ్వచ్చు. మాస్క్ మ్యాన్ ఎడాదిగా 2 వారాలు తిట్టారు. మన ఎవరు ఇతని పేరేంటమ్మా కళ్యాణ్ అండ్ మనీష్ని ఎగాదిగా తిట్టారు. ప్రియా శ్రీజాని నోరు పారేసుకుంటుంది, మీరు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు తిట్టారు. మరి అంత దమ్ము ఆయేషాని ఎవరు మన మాధురిని రమ్యని అడిగే ఎంత ధైర్యం ఎందుకు రాలేదు? ఇప్పుడు అక్కడున్న ఆడియన్స్ కూడా నిజంగా అనకూడదు కానీ అసలు ప్రియాని శ్రీజాని పట్టుకొని నోర్లు ఉన్నాయని మాట్లాడేస్తున్నారు, మీ నోరు తగ్గించండి, సౌండ్ తగ్గించండి, ఇన్ని మాట్లాడిన ఆడియన్స్ ఎందుకు ఈరోజు కూర్చున్న ఆడియన్ పోలింగ్లో ఎవరు కూడా మాధురి అలా కళ్యాణ్తో మాట్లాడడం తప్పు సార్, నేను ఖండిస్తున్నాను అని ఎందుకు వాళ్ళు మాట్లాడలేదో నాకు తెలీదు. సో ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ స్క్రిప్టెడ్ అనమాట. బికాస్ అక్కడున్న ఆడియన్ పోల్స్ కూడా
కరెక్ట్ కాదు. వాళ్ళ కంటెంట్కి కావాల్సిన పోల్ ఏదైతే ఉందో అదే తీసుకున్నారని నాకు అనిపించింది. ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ స్క్రిప్టెడ్ బికాస్ ఇంతకుముందు ఎపిసోడ్స్లో ఇలా తప్పు చేశారు, ఇలా రైట్ చేశారని మాస్క్ మ్యాన్ అడిగించారు కదా. మాస్క్ మ్యాన్ని ఇలా అడుగుతున్నారని బర్నీ గారిని కూడా అడిగారు లాస్ట్ వీక్. మరి ఈ వీక్ ఎవరు ఎందుకు మాధురిని ఖండించలేదు, ఎవరు ఎందుకు మాధురిని క్వశ్చన్ చేయలేదు, ఎవరు ఎందుకు రమ్యాని క్వశ్చన్ చేయలేదు కళ్యాణ్ విషయంలోనే నాకు అర్థం కాలేదు. సో ఈ ఇద్దరు విషయాల్లో నాకు లిటరలీ నచ్చలేదన్నమాట. దివ్య విషయంలో నాకు ప్రీవియస్గా ఉన్న పాయింటే, శ్రీజ దివ్యని ఏ విషయం అయితే క్వశ్చన్ చేసిందో అప్పుడు దివ్య తనది పాయింట్ కరెక్ట్ అని చెప్పిన దివ్య ఇప్పుడు తన కౌంటర్ పార్ట్గా వచ్చిన వ్యక్తితో తన పాయింట్ తప్పని ఎలా చెప్తుంది, తన స్టేట్మెంట్ తనకే కాంట్రడిక్ట్ అవుతుంది కదా. సో అది నాకు నచ్చలేదన్నమాట. సో అది తప్పించి మిగిలిన అన్ని విషయాలు ఓకే. ఇంకా అంత మించి పెద్ద మ్యాటర్ ఏం లేదండి. నాకైతే అసలు లిటరలీ ఈ ఎపిసోడ్ నచ్చలేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ప్రోమో చూసి కూడా ఈరోజు అయిపోతుంది, బాగుంటుంది, మస్తు మజా ఉంటుంది అనిపిస్తుంది. నాకు సార్ హోస్టింగ్ బాగుందని ఎవరెవరైతే చెప్తున్నారో దయచేసి మళ్ళీ రీఫ్రేమ్ చేసుకొని చెప్పండి. బికాస్ అడగడానికి క్వశ్చన్స్ ఇంకా బెటర్ క్వశ్చన్స్ అడగొచ్చు అని మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ దయచేసి ఆ మాట చెప్పి అదొక ప్రోగ్బండం చేయకండి. బికాస్ దానివల్ల వాళ్ళు ఇదే ఫీడ్బ్యాక్ తీసుకొని బాగుంది అని అడగకుండా వదిలేస్తున్నారు. ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. ఒక కంటెస్టెంట్కి ఒక కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్, ఇంకో కంటెస్టెంట్కి ఇంకో కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ చేస్తే దెన్ బిగ్ బాస్ అందరికీ ఒకటే అని చెప్పే స్టేట్మెంట్కి విరుద్ధంగా ఉన్నట్టు అనమాట. యాజ్ ఎ బిగ్ బాస్ ఫ్యాన్, యాజ్ ఎ బిగ్ బాస్ లవర్, దిస్ ఎపిసోడ్ ఈస్ వెరీ వెరీ disappointing because the foul language that Madhuri or Ramya has used, the character assassination that they have made, దాన్ని క్వశ్చన్ చేయకపోవడం అనేది దానికంటే వరస్ట్ ఇంకొకటి లేదనమాట. సో ఈ విషయంలో నేను చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను. నాతో అంగీకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ వాళ్ళందరూ లైక్స్ చేసి ఈ వీడియో వైరల్ అయ్యే చేస్తే అట్లీస్ట్ వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్స్. ఓకే, బాయ్ అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.